హలో అండి అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. మన తెలుగువారు మొదటి పండుగ మరియు నూతన సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా దీనిని మనం జరుపుకుంటాము. షడ్రుచుల సమ్మేళంగా ఉండే ఉగాది పచ్చడి ఈ పండుగ ప్రత్యేకత అండి. ఇది జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని అయితే మనకు చెప్తారు. అలాగే ఈరోజు ఏంటంటే మన ఇష్టదైవాన్ని అయితే పూజించుకోవాలండి. ఉగాది రోజున నేనైతే నాకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి. ముందుగా అయితే గణపతి పూజ అయితే చేసుకోవాలి. మనం గణపతి పూజ చేసుకున్న తర్వాతే మిగతా ఏ దేవుళ్ళకైనా మనం పూజ చేసేది. తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా నేను పూజ అయితే చేసేసుకున్నాను. ఈ రోజు అయితే స్వామికి నేను నైవేద్యంగా అయితే బెల్లం పరిమాణం అయితే చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇంకా ఉగాది పచ్చడి కూడా ఇంకా స్వామి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే ముగించుకున్నాను. ఇంకా నేను పూజ చేసే టైంకి అయితే మా పాప అయితే వస్తుంది ఎప్పుడు కూడా. ఇంకా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో. ఇంకా తనైతే భజన చూడండి ఎలా చేస్తుందో. మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి ఆధ్యాత్మిక విశేషాలు అన్నీ కూడా చెప్పాలండి. వాళ్ళకి చెప్తేనే అన్నీ అర్థమవుతాయి అన్నమాట. నేనైతే ఇంకా అదే ఫాలో అవుతున్నానులేండి. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.